వేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం వరిపిండి, శనగపిండి. మా అన్నయ్య చేస్తున్నాడండి వీడియో. మా అన్నయ్య మా మేనల్లుడు వచ్చాడని. ఒక 1 చెంచా పసుపు, ఇదిగోండి ఒక 1 చెంచా కారం, కొంచెం తినే సోడా, కరివేపాకు, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసుకోలేని వాళ్ళు మామూలు గుత్త ఆనియన్స్ వేసుకోండి. పిల్లలు తినేవాళ్ళు తినరు కదా మిర్చి అనేది, కారంగా ఉంటుంది వలన. కొంచెం ఇదిగోండి ఆనియన్స్, ఇదిగోండి ఒక 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని లైట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఈ ఆనియన్స్ కలుపుతాం కదా, ఇందులో కొంచెం వాటర్ వచ్చిద్ది. ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసుకున్నాం కదా కొంచెం. ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. వాము ఉంటే వాము యాడ్ చేసుకోండి. నేనైతే జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్లో కొంచెం వాటర్ అనేది ఉండటం వలన కొంచెం వేసుకోవాలి వాటర్, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా వాన పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఈ వీడియోలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చివరిదా చూసి లైక్లు కొట్టి షేర్ చేసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన పకోడీ ఫ్రెండ్స్.